సమస్త మానవాళిని సమానంగా ప్రేమించేంత విశాల హృదయం, వసుధైక కుటుంబ నినాదాన్నే జీవన గమనంగా మలుచుకున్న స్వచ్ఛమైన మానసం. ఇది ఎవరై ఉంటారు? విశ్వమానవ పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కాక మరెవరైనా కాగలరా? సేవ, ప్రేమలే భగవంతుణ్ణి చేరుకునే మార్గాలని నమ్మిన ఈ మహామనిషి పుట్టిందే మానవ జాతి ఉద్ధరణ కోసం. దయ, సానుభూతి, అపార జ్ఞానం, చిన్నప్పుడే ఈ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈ గుణాల్లో కొన్ని దైవదత్తాలైతే మరికొన్ని పూర్వీకుల నుంచి ప్రాప్తించాయి. బాబా ముందు తరము భగవంతుణ్ణి సేవించి తరించిందే. భగవాన్ శ్రీ సత్యసాయి గారి ముత్తాత వెంకావధూత అప్పట్లో వందలాది గ్రామాలకు జ్ఞానబోధ చేశారు. ఆయన ఆదేశానుసారమే పుట్టపర్తిలో గోపాలస్వామి గుడి వెలిసింది. సత్యసాయి తాతగారైన రత్నాకరం కొండమరాజు సత్యభామాదేవికి ఓ గుడి కట్టించారు. వ్యవసాయం వృత్తి, సంగీత నాట్యాలు ప్రవృత్తి. బాబా తాత ముత్తాతలంతా తమ జీవితాలు ఇలాగే సాగించారు. వేదాలు, ఉపనిషత్తులను నృత్య నాటికల రూపంలో జనం మధ్యకు తీసుకెళ్లేవాళ్లు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి తొలి స్పర్శతో పులకించింది అనంతపురం జిల్లా పుట్టపర్తి. అది 1926వ సంవత్సరం నవంబర్ 23, అక్షయనామ సంవత్సరం, కార్తీక సోమవారం, ఆరుద్ర నక్షత్రం. జనమంతా శివపూజలో నిమగ్నమైన వేళ తూరుపు తెలతెలవారుతోంది. సరిగ్గా అప్పుడే ఓ మహనీయుడి పాద స్పర్శతో పులకించింది ధరిత్రీమాత. పెదవెంకమరాజు, ఈశ్వరమ్మలకు 4వ సంతానంగా ఈ నేలపై అడుగుపెట్టారు సత్యనారాయణరాజు. చిరుప్రాయంలోనే బ్రహ్మజ్ఞాని అనిపించుకున్నారు. ఎదుటివారు దుఃఖంలో ఉంటే అసలు భరించలేకపోయేవారు. భిక్షగాళ్లకు అన్నం పెట్టి తన్ను పస్తులున్న సందర్భాలు ఎన్నెన్నో. ఇంట్లో అందరూ మాంసాహారం తింటుంటే ఆయన మాత్రం శాకాహారానికే పరిమితమయ్యేవారు. పాఠశాలకెళ్లే నాటికే సత్యనారాయణరాజును ఊరంతా ప్రత్యేకంగా గుర్తించడం మొదలుపెట్టింది. 8వ ఏట ఆయన పుట్టపర్తికి 2.5 ఏళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం స్కూలుకు నడిచి వెళ్లేవారు. ఏకసంతాగ్రాహి అయిన బాబా చెప్పినవే కాదు, చెప్పని పాఠాలు కూడా ఇట్టే పట్టేసేవాళ్లు. భజనలు పాడేవాళ్లు. అంతేకాదు, తానే కొన్ని పాటలు కూడా రాసి స్వరపరిచేవారు. మిగతా పిల్లల్ని కూడగట్టుకుని భజన బృందాల్ని ఏర్పాటు చేసేవారు. ఈ భజనలు, పాటలకు కేంద్ర బిందువు షిరిడీ సాయిబాబా. అంతవరకు ఆ ఊరివాళ్లు బాబా పాటల్లో తప్ప షిరిడీ గురించి కాని, సాయిబాబా గురించి కాని విన్నది లేదు. కొన్నాళ్లకు సత్యసాయిబాబా గారి విద్యాభ్యాసం కమలాపురానికి చేరింది. పుట్టపర్తికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి అన్నయ్య శేషమరాజుతో కలిసి వెళ్లారు బాబా. అక్కడి బోర్డ్ మిడిల్ స్కూల్లో చేరారాయన. స్కూల్లో ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా మెలిగేవారాయన. ఓసారి ఆయన పాట విని పులకించారు కమలాపురం జనం. ఆనాటి నుంచి ప్రతి సమావేశము బాబా పాటతోనే మొదలయ్యేది. ఈ స్కూల్లో ఉన్నప్పుడే బాబా నాటకాలు వేసేవారు. వేయటమే కాదు, వాటి రచన, నిర్వహణ కూడా ఆయన బాధ్యతే. అంత చిన్న వయసులోనే ఆయన నాటకాలు ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేవి. ఆ బహుముఖ ప్రజ్ఞను కమలాపురం వాసులు ఇప్పటికీ నెమరు వేసుకుంటూనే ఉంటారు. అందుకే ఆయన చదివిన స్కూలుకు బాబా పేరే పెట్టారు. సాయి హరే సత్య సాయి హరే, సాయి హరే సత్య సాయి హరే.
అన్నయ్యతో కలిసి కమలాపురం నుంచి ఉరవకొండొచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి. అక్కడే ఎన్నో అద్భుతాలను చేసి చూపించారు. అది మార్చి 8, 1940. బాబాను ఓ గండు తేలు కుట్టింది. మరుసటి రోజు సాయంత్రం వరకు బాబా చాలా మామూలుగా కనిపించారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన స్పృహ కోల్పోయారు. రాత్రంతా అదే పరిస్థితి. 2 రోజుల తర్వాత కోలుకున్నాయన విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వెంటనే ఉన్నట్టుండి భజనలు పాడటం మొదలుపెట్టారు. అప్పటి వరకు సంస్కృతమంటే పరిచయం లేని ఆయన శ్లోకాలను అలవోకగా వల్లెవేశారు. ఏవేవో మాట్లాడారు. ఏంటేంటో చేతులు తిప్పుతూ హావభావాల్లో మార్పులు ప్రకటించేశారు. ఇదంతా చూసి భయపడిన తల్లిదండ్రులు భూత వైద్యుణ్ణి పిలిపించారు. కాని తర్వాత వాళ్లకు తమ తప్పులు తెలిసి రాలేదు. 1940 మే 23న తానే సాయిబాబా అని ప్రకటించారాయన. షిరిడీ ప్రతిరూపమే సాయిబాబాగా పుట్టపర్తిలోకి అడుగు పెట్టారని ఆయన ప్రకటించేశారు. గాల్లో నుంచి పూలు, పటిక బెల్లం సృష్టించి తన్ను చూట్టానికి వచ్చిన జనానికి ఇచ్చేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఈ తత్వాల్ని ప్రబోధించి మానవాళిని ఆధ్యాత్మిక బాట పట్టించడమే తమ లక్ష్యమన్నారు. అప్పుడు బాబా వయసు 14 ఏళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. భక్త జనోద్ధరణే తన లక్ష్యమని, అందుకే వెళ్ళిపోతున్నానని ఇంట్లో వాళ్లకు చివరి మాటగా చెప్పారు. శిష్యులతో కలిసి సాయితత్వాన్ని ప్రజలకు ప్రబోధించారు. భజనలు పాడుతూ దక్షిణాదిలో పర్యటించారు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. 1947లో భక్తులే పుట్టపర్తిలో ఆయనకు చిన్న మందిరాన్ని కట్టారు. ఆ తర్వాత 3 ఏళ్లకు ప్రశాంతి నిలయం రూపుదిద్దుకుంది. సాయి తత్వం ఇలా ఓ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంది. యోయో న్యూస్, హైదరాబాద్.